హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు అతి త్వరలో జరగబోయే ఏపీ డిఎస్సిలో మనకి పదజాలం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో తెలుగుకు సంబంధించి అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతులు, వికృతులు, సో ఇలా అన్నీ కూడా మనం ఒక్కసారి చదివితే గుర్తుండే అవకాశం కంటే 2, 3 సార్లు రోజు వింటూ ఉన్నా కూడా ఎక్కువ గుర్తుంటుందనమాట. తద్వారా మనం మంచి మార్కులు సాధించి డిఎస్సిలో జాబ్ కొట్టొచ్చు. సో అందుకోసం మనం మన వీడియోస్లో ఇంతకుముందు 6th, 7th, 8th, 9th, 10th ఇది సంబంధించిన అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు ఇటువంటి వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఈ వీడియోలో మనం ఏంటంటే 10th క్లాస్ తెలుగులో సంబంధించి మొత్తం పాఠ్యపుస్తకం చివరిలో ఉన్నటువంటి పర్యాయ పదాలు మొత్తం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్ us స్టార్ట్. ముందుగా అంబోధి. అంబోధి అంటే సముద్రము, కడలి, సాగరం. సో అంబోధి అంటే సముద్రము, కడలి, సాగరం వస్తాయి. తర్వాత అనలం. అనలం అంటే అగ్ని, నిప్పు, జ్వలనం. తర్వాత అరణ్యం. అరణ్యం అంటే విపినం, అడవి, అటవి, వనం. సో వీటన్నిటికి కూడా అర్థం అరణ్యం అన్నమాట. తర్వాత అనృతం. అనృతం అంటే అసత్యము, అబద్ధము, బొంకు. సో ఇవన్నీ వస్తాయి. తర్వాత అన్నం. అన్నం అంటే బొవ్వ, కూడు, బోనం. తర్వాత అర్ధాంగి. అర్ధాంగి అంటే భార్య, పత్ని, ఇల్లాలు. తర్వాత అహిమకరుడు అంటే సూర్యుడు, భానుడు, రవి, భాస్కరుడు. ఆగ్రహం అంటే కోపము, క్రోధము, అలుక ఇవన్నీ వస్తాయి. ఆజ్ఞ అంటే ఆదేశం, ఆన, ఉత్తర్వు, నిర్దేశం. అస్యం అంటే ముఖం, ఆననం, మోము. ఎలుక. ఎలుకకు పర్యాయ పదాలు వచ్చేసి మూషకము, కనకము. తర్వాత కన్ను. కన్ను అంటే అక్షి, చక్షువు, నేత్రము, నయనము. తర్వాత కప్ప. కప్ప అంటే పర్యాయ పదాలు వచ్చేసి బేకము, దుర్దురం, మండూకం. తర్వాత కరి. కరి అంటే ఏనుగు, గజము. కమలము అంటే పద్మము, నలినము. కార్ముకం అంటే విల్లు, ధనస్సు, శరాసనం, సింగిని. కైరవం అంటే కలువ, కలహరం, కుముదం, ఇందీవరం. కొండాడి అంటే పొగడ్త, స్తుతించడం, నుతించు ఇవన్నీ వస్తాయి అన్నమాట. కోరిక అంటే వాంఛ, తృష్ణ, ఈప్సితం. కౌముది అంటే వెన్నెల, చంద్రిక, జ్యోత్స్న. గిరి. గిరి అంటే కొండ, పర్వతము, అద్రి. గృహము అంటే ఇల్లు, గేహము, నికేతము ఇవన్నీ వస్తాయి. చంద్రుడు. చంద్రుడికి పర్యాయ పదాలు వచ్చేసి ఇంద్రుడు, శశాంకుడు, నిశాకరుడు. చాడ్పు అంటే విధము, భంగి, రీతి, తీర్పు ఇవన్నీ వస్తాయి. చెట్టు. చెట్టుకు పర్యాయ పదాలు వచ్చేసి వృక్షము, తరువు, భూరోహము. తమస్సు, తమం. దానికి పర్యాయ పదాలు వచ్చేసి చీకటి, అంధకారము, ఇరులు. ఇరులు అన్నా కూడా చీకటి అని అర్థం. తర్వాత దయ. దయ అంటే కృప, కనికరం, కరుణ అని వస్తాయి. తర్వాత దేహం అంటే శరీరము, తనువు, కాయము. తర్వాత ధరణి అంటే భూమి, ధరిత్రి, పృథ్వీ. నరుడికి పర్యాయ పదాలు వచ్చేసి మానవుడు, మనిషి, మర్త్యుడు. నలరేగు అంటే విజృంభించు, చెలరేగు, విజృంభించడం. నిక్కం అంటే నిజం, సత్యం. పల్లె అంటే ఊరు, గ్రామం. పవనము అంటే గాలి, వాయువు, మారుతము ఇవన్నీ వస్తాయి. తర్వాత పసిడి అంటే బంగారము, కాంచనము, పుత్తడి. పరాశరుడు అంటే వ్యాసుడు, బాదరాయణుడు, కనీనుడు. పువ్వు అంటే కుసుమము, పుష్పము, విరి. బ్రాహ్మణులు అంటే ద్విజులు, విప్రులు, భూసురుడు ఇవన్నీ కూడా బ్రాహ్మణులకి పర్యాయ పదాలన్నమాట. భగీరథి అంటే గంగా నది, జాహ్నవి, పావని. భోజనం అంటే తిండి, ఆహారం, భోగం. మరణం. మరణంకి పర్యాయ పదాలు వచ్చేసి మృత్యువు, నిర్వాణ్యం, నిర్యాణం, చావు. మిన్ను అంటే ఆకాశము, గగనము, నింగి. యశస్సు అంటే కీర్తి, ఖ్యాతి. రవి అంటే సూర్యుడు, దినకరుడు, ప్రభాకరుడు అని వస్తుంది. రాత్రి అంటే నిశ, రజని, యామిని.
రుగ్మతకి పర్యాయ పదాలు వచ్చేసి జబ్బు, వ్యాధి, రోగము. వనిత అంటే మహిళ, స్త్రీ, పడతి, ఇంతి. సో ఇంతి కూడా వస్తుంది. పొలతి అన్న కూడా స్త్రీయే. తర్వాత వివరం అంటే రంధ్రం, బెలం, కలుగు. వృక్షానికి తరువు, చెట్టు, భూరోహము. తర్వాత వెల్లి అంటే ప్రవాహము, వెల్లువ. శివుడు అంటే శంకరుడు, రుద్రుడు, భవుడు. సంఘం అంటే సమూహము, బృందము, గుంపు. సుంత అంటే ఇంచుక, ఇసుమంత, కొంచెం. సూర్యుడు అంటే రవి, అహిమకరుడు, బాణుడు. స్మరణ అంటే తలపు, ఆలోచన, బుద్ధి. సో ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చింది అనుకుంటే, అదేవిధంగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మన వీడియోని లైక్ చేయండి, కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.